శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే మా పక్ష ఫలితాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని పరిశీలిద్దాం. మరి కుంభరాశి వారికి ఈ పక్షంలో ప్రత్యేకంగా జరిగిన మార్పులు 5వ స్థానంలోకి కుజగ్రహం, సప్తమ స్థానంలోకి రవి బుధులు, అష్టమంలోకి శుక్రుడు. సో ఈ గ్రహస్థితి ఈ రాశి వారికి మిక్స్డ్ ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రాశి యందు సంచరిస్తున్నటువంటి శని భగవానుడు వక్రగమనం పొందడం వల్ల జాతకుడు గతంలో చేసినటువంటి పొరపాట్లని తిరిగి సరిదిద్దుకునే ప్రయత్నంలో ఒక ఆర్థికపరమైనటువంటి సమస్యని ఎదుర్కోవలసి వస్తుంది. గతంలో పూర్తిగా తీరిపోయిందనుకున్నటువంటి బాధ్యత తిరిగి మళ్ళా రావడం వల్ల మీ ఆర్థికపరమైనటువంటి స్థితికి కొంత ఇబ్బంది కలిగే సూచనలు ఉన్నాయి. ఇప్పుడు ఈ పక్షంలో కుజుడు 5వ స్థానంలోకి రావడం అంటే దశమ స్థానాధిపతి 5లోకి వచ్చినప్పుడు వృత్తిలో అనూహ్యంగా కొన్ని ఇబ్బందులు చికాకులు ఏర్పడతాయి. తప్పనిసరి పరిస్థితుల్లో వృత్తిలో మార్పుకు కారణం అవుతూ ఉంటాయి. సో ఈ కారణం వల్ల జాతకుడు కంపల్సరిగా తను చేస్తున్నటువంటి వృత్తిలో ఏదో ఒక మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా జాతకుడు ఉద్యోగ సంబంధించిన విషయాల్లో ప్రస్తుతం ఉంటే ఏదైనా వ్యాపారం చేసుకుందాం అన్నటువంటి ఆలోచన వచ్చే అవకాశం ఉంది. కానీ అది ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుకూలం కాదు. తప్పనిసరి పరిస్థితుల్లో మీరు ఉద్యోగమే ఈ సమయంలో చేసుకోవాలి తప్ప ఎటువంటి ప్రయోగాలు, స్పెక్యులేషను, వ్యాపారం సంబంధించిన వాటికి వెళ్ళడం వల్ల మరి కొంతమంది వారికి ఉన్నటువంటి భ్రమల వల్ల ఈజీగా మనీ సంపాదిద్దామనే ఉద్దేశంతో ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ వల్ల కూడా నష్టపోవడం ప్రస్తుతం ఎక్కువగా ఈ కుంభరాశి వారికి ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఖాళీగా ఉన్నా పర్వాలేదు, కానీ అటువంటి జోలికి వెళ్ళొద్దు. కేవలం చిన్నదో పెద్దదో ఉద్యోగం మాత్రమే చేసుకుంటే మంచిది తప్ప వేరే వాటికి జోలికి వెళ్ళడం వల్ల ఇంకా మీ స్థితి డౌన్కి వెళ్ళే అవకాశం ఉంది తప్ప ఎదిగే అవకాశం మాత్రం ఉండే అవకాశం లేదు. దానికి మీ కుటుంబ పరిస్థితులు కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. సరైనటువంటి క్రమశిక్షణ లేకపోవడం వల్ల, మీ కుటుంబ సభ్యుల వల్ల కూడా సరైన అవగాహన లేకపోవడం వల్ల ఎవరి స్థితి వాళ్ళకున్నది, ఎవరి ఇష్టం వారు ప్రవర్తిస్తున్నారు, కుటుంబంలో ఇతరుల యొక్క ఆధిపత్యం ఇవన్నీ కూడా మీ అసహనానికి కారణమవుతుంది. బట్ ఏదైనా కొంత ఓర్పుతో అతి తొందరలో మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. వాటి కొరకు కొంతకాలం ఎదురు చూడండి. ఈ సమయంలో మరి ఇప్పటిదాకా మీరు ఏదైనా స్థిరాస్తి సేకరించి ఉండకపోతే ఈ సమయంలో కొంతవరకు మీరు మరి కొంత రుణం చేసైనా ఏదో ఒక స్థిరాస్తి లాంటిది కొనుక్కునే అవకాశం ఉన్నది. సో దానివలన మీకు కొంత చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలు సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మీకు ఈ కుటుంబంలో మీకు కానీ మీ కుటుంబంలో ఒకరికి కానీ వివాహం ఆలస్యం అవడం వల్ల, తరచూ ఆ వివాహం మీదే మీ దృష్టి పెట్టడం వల్ల కొంతవరకు మిగతా కార్యక్రమాలు ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే సొంత గృహ ప్రయత్నం కూడా మీరు చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా ఏదో విధంగా వాయిదా పడుతుంది తప్ప ఏది కూడా కుదరడం లేదు. ఈలోగా దాని కొరకు దాచుకున్నటువంటి ధనం వేరే వేరే అవసరాలకు ఖర్చు అయిపోవడం వల్ల నెమ్మదిగా తరిగిపోతుంది. కాబట్టి మరి ఏదో విధంగా ఇప్పటికైనా సరే మీరు ఏదో ఒక గృహాన్ని తాత్కాలికంగా అయినా తీసుకొని తర్వాత మళ్ళీ మీరు దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం కానీ దాన్ని అమ్మి కొత్తది కానీ చేసుకుంటే ముందు ఒక స్థిరాస్తి ఏర్పడితే మీకు చతుర్థ భావం యాక్టివేట్ అయ్యి ఫ్యూచర్లో మీకు దాని అభివృద్ధి కనబడే అవకాశం ఉంటుంది. కాబట్టి ధైర్యం చేసి కొంతవరకు దాని మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. మరి ఇక్కడ రవి బుధుడు రాశిని వీక్షించడం వల్ల కొంతవరకు మీకు ప్రభుత్వ సహకారం లభిస్తుంది. అష్టమంలో శుక్రుడు కూడా అనూహ్యంగా మీకు కొంత ఆర్థికపరమైన సహకారం కానీ కొంత కుటుంబ సభ్యుల సహకారంతో మీ యొక్క ఆలోచన మరి కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. అమలు చేసే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. కాబట్టి కొంతవరకు ప్రయత్నం చేయండి. అయితే మీ దగ్గర ధనం లేకపోయినా ప్రయత్నం చేయొచ్చు. అంటే సాధారణంగా ఈ కుంభరాశి వారు ఏదైనా ఒక స్థిరాస్తి కొనాలన్నా, ఒక వాహనం కొనాలన్నా, ఇల్లు కొనాలన్నా ప్రస్తుతం ఉన్నటువంటి మన ఆదాయం కంటిన్యూగా వస్తుందా రాదా, మధ్యలో ఉద్యోగం పోతే ఏటి పరిస్థితి, ఏదైనా ప్రళయం వచ్చి ఆగిపోతే మనం వాయిదా కట్టగలమా అన్నటువంటి ఆలోచనలతో ఎంతసేపు కూడా గడుపుతూ ఉంటారు. కాబట్టి
ఎప్పుడైనా సరే కుంభరాశి వారు, కుంభలగ్నం వారు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. మీ యొక్క కమిట్మెంటు పెరిగితే మీ యొక్క ఆదాయం పెరుగుతుంది. మీ యొక్క ఖర్చులు, మీ అవసరాలు మీరు ఒక 25,000కి సరిపెట్టుకుంటే మీ అభివృద్ధి 25,000 దగ్గర అయిపోతుంది. మీరు ఒక ₹1,00,000కి మీ కమిట్మెంట్స్ పెట్టుకుంటే మీకు ₹1,00,000 దాకా వెళ్తారు. ఇంకా ఎక్కువ పెట్టుకుంటే 3,00,000 దాకా కూడా వెళ్తారు. కానీ మీరు ఎక్కడ తృప్తి పడిపోతారో అక్కడే మీ లైఫ్ అయిపోద్ది. భవిష్యత్తుని ఆలోచించి భయపడకుండా ఇది కొంతవరకు మీరు ధైర్యం చేస్తే ఖచ్చితంగా మీరు గృహం కొనుక్కుంటారు, గృహాన్ని నిర్మించుకుంటారు, వాహనాన్ని కొనుక్కుంటారు, దానికి తగ్గ కష్టపడతారు, దానికి తగ్గ ఆదాయాన్ని పెంచుకుంటారు. కమిట్మెంట్ లేనప్పుడు, బాధ్యత లేనప్పుడు దాంతోనే సరిపెట్టుకుంటారు. చాలామంది 15,000-20,000తో కూడా ఎంతో సామర్థ్యం ఉండి కేవలం 20,000, 15,000 సంపాదించి తృప్తి పడుతూ హైదరాబాద్లో ఉన్నవాళ్ళు చాలామంది నాకు తెలిసిన వాళ్ళు, నా దగ్గరికి వస్తున్న వాళ్ళు ఉంటారు. కాబట్టి ముందుగా ధైర్యం చేయండి. పోతే ఏం పోద్ది, ఏం పర్వాలేదు. ఈ విధంగా ధైర్యం చేస్తే ఖచ్చితంగా మీ యొక్క అభివృద్ధి, మీ బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ముందుకు వెళ్ళండి, ఏం పర్వాలేదు. భూమిలో ఇన్వెస్ట్ చేస్తే కుంభరాశికి ఎప్పుడూ కూడా నష్టపోయే అవకాశం లేదు. కేవలం మీరు ఎవరికన్నా అప్పిచ్చో, ఎవరికన్నా అభివృద్ధి కొరకు వాడికి చదివించో, లేదంటే ఎవరినన్నా వేరే వాళ్ళని, బాధ్యత లేని వాళ్ళని, వాళ్ళ బాధ్యతలు తీసుకొని వాళ్ళని పెంచి పోషిస్తే జీవితంలో నష్టపోతాడు తప్ప మీరు భూమి కొనడం వల్ల, ఇల్లు కొనుక్కోవడం వల్ల ఎట్టి పరిస్థితుల్లో నష్టపోరు. సో మనకి ఈ సెప్టెంబరు 1 నుంచి 15వ తారీఖు మధ్యలో ఈ శుక్రగ్రహం అంటే అన్ని రాసుల వారికి ఆర్థిక స్థితిని పెంచే గ్రహం. కానీ సౌకర్యాలు ఇవ్వాలన్నా, ధనం ఇవ్వాలన్నా, వాహనం ఇవ్వాలన్నా, పెళ్ళి జరగాలన్నా, భార్యతో సౌఖ్యం కలగాలన్నా, సుఖంగా నిద్రపోవాలన్నా ఖచ్చితంగా శుక్రుని యొక్క బలం అన్ని రాసుల వారికి ఉండాలి. మరి గోచార రీత్యా శుక్రుడు బలహీనపడినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక పరిస్థితి ఇబ్బంది పడుతుంది. అలాగే ఏదో కారణం వల్ల భార్యాభర్తల మధ్య విభేదాలు కానీ, లేదంటే వాళ్ళ మధ్య ఏదో చికాకులు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా మరి శుక్రగ్రహ అనుగ్రహం కోసం లక్ష్మీ అమ్మవారిని శుక్రవారం రోజు ఆరాధించడం వల్ల, కుంకుమ పూజ లాంటివి చేసుకోవడం, లలితా సహస్రనామం, శ్రీ సూక్తం లాంటివి చదువుకోవడం వల్ల, ముఖ్యంగా మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలని గౌరవించడం వల్ల, వాళ్ళకి ఏదైనా ఖరీదైనటువంటి పట్టు వస్త్రాలు సమర్పించడం, వాళ్ళు సంతోషపరిచే విధంగా వాళ్ళకి ఏదైనా స్వీటు ఇవ్వడం వల్ల మీ కుటుంబంలో ఎవరైనా పర్లేదు, మీ యొక్క సిస్టర్ అయినా, మీ యొక్క కుమార్తె అయినా, తల్లిగారైనా వాళ్ళకి సంతోషపరచడం వల్ల శుక్రుడు యాక్టివేట్ అయ్యి మీకు ఇటువంటి అదృష్టాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఆ కారణం వల్ల ఏంటంటే మీరు శుక్రగ్రహ అనుగ్రహం కోసం అమ్మవారిని ఆరాధించండి. అలాగే ముఖ్యంగా ఈ నెల ప్రారంభంలోనే వస్తున్నటువంటి మాస శివరాత్రి రోజు శివుడికి అభిషేకం జరిపించుకోవడం వల్ల మీకు కూడా ఈ నెలంతా కూడా సౌకర్యంగా ఉండే అవకాశం ఉంది. అంటే శివుణ్ణి మాస శివరాత్రి రోజు అభిషేకం చేయడం వల్ల కానీ, దర్శనం చేసుకోవడం వల్ల కానీ నెలంతా కూడా మీకు ఆ క్రెడిట్ దక్కుతూ ఉంటుంది అన్నమాట. నెల మొత్తం అభిషేకం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో ఇటువంటి ఫలితం ఈ ఒక్క మాస శివరాత్రి రోజు చేసుకోవడం వల్ల లభిస్తూ ఉంటుంది. సో అందువల్ల కంపల్సరీగా మాస శివరాత్రి చేసుకుంటూ ఆ రోజంతా కూడా విధి విధానంగా నియమంగా ఉండడం వల్ల ఎటువంటి చికాకులైనా మరి శివుని అనుగ్రహంతో పోయే అవకాశం ఉంది. శివుని అనుగ్రహం ఉంటేనే మీకు సంపద కలుగుతుంది. శని భగవానుడు మిమ్మల్ని అనుగ్రహించే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా ఇది పాటించండి. అలాగే సంవత్సరం మొత్తం మీకు లభించే విధంగా ఈ నెలలో వస్తున్నటువంటి వినాయక చవితి కంపల్సరీగా వాళ్ళ స్థాయిని బట్టి దర్శించి వినాయకుని కథ వినడం వల్ల మీకు నిందలు తగ్గుతాయి. అంటే రుణ బాధల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు వినాయకుడు ఆలయంలో దర్శించడం కానీ, వినాయకుని మండపంలో దర్శించడం కానీ మీకు అవకాశం ఉంటే స్వయంగా చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మీకు రుణ బాధలు, నిందలు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఇవి ఖచ్చితంగా చేసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మరి రాబోయే నెలంతా కూడా మీకు మంచి జరిగే అవకాశం ఉంది. సో ఈ విధంగా చేసుకోవడం వల్ల అన్ని రాసుల వారికి అనుకూలమైన పరిస్థితి ఏర్పడుతుంది. మరి రవి బలం బాగుంది కాబట్టి
చాలా వరకు స్వశక్తితోనే మీరు మీ యొక్క ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంది. స్వస్తి.